మన రోడ్ వస్తున్నా చూసా, తెనాలి మంగళగిరి రోడ్ ఎంత అధ్వానం ఉంటుంది. కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. ప్రతిపక్షంలో నేనుంటూ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశానంటే రేపు మన ప్రభుత్వం అదేవిధంగా నేను ఇక్కడ శాసనసభ్యుడు అవుతే నియోజకవర్గ రూపురేఖలు ఎలా మారితే ఒక్కసారి ఆలోచించడం మనందరూ కోరుతున్నాం. మనకి రోడ్లు వేశారు సార్. అంతకుముందు మేము నడవాలంటే ఒక అరగంట పట్టేది అక్కడి నుంచి మా వంతి దగ్గరకు రావడానికి. అలాంటిది మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు వేశారు. ఇప్పుడు మాకు మురుగు కాలువలు కావాలి, నెక్స్ట్ శ్మశానంలో ఒకటి కావాలి. ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వత పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు, మన నియోజకవర్గంలో అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎమ్మెల్యే చేశారండి. రోడ్లు వేస్తా అని ఈ ఊర్లో జనానందరం తీసుకెళ్లి క్రేన్ పెట్టి 6 రోజులు క్రేన్ తో ఏమని రోడ్డు వరకు చూపించాడు. అందరూ ఎగేసుకొని వెళ్లారు. చేసింది లేదు, ఏమి లేదు. అది దొంగ రోడ్లు కూడా దాని కూడా టెక్నాలజీ వచ్చింది. బాగు చేసే బాధ్యతను చూసుకుంటాను. ఎమ్మెల్యే గారి లాగా నాకు నటన రాదు, ముందు ఉన్నట్టు చెప్తాను. ఆయనలాగా నటన నాకు వస్తే మొన్న ఎన్నికల్లోనే మంచి మెజార్టీ తెలిసేవాళ్ళు. ఆ నటన నాకు మీకు అందుబాటులో ఉందా, మీ సమస్యలు నేను పరిష్కరిస్తా. వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీ నన్ను ఆశీర్వదించండి, దీవించి గెలిపించండి. తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.